Hi everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. మా మేఘాలు ఇప్పుడు ఇలా తేలుతూ ఉన్నాయండి ఈ ఇయర్ లో 2026 లో మా మేఘాలు ఇలా 2025 has been very kind to us. చాలా బాగుంది 2025. ఇంద్ర మంచి మూవీ సక్సెస్ అయింది. బిగ్ హిట్ అన్నమాట, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేటప్పటికి హిందీలో కూడా 9th కి రిలీజ్. ఇంద్ర బర్త్డే కి ఇదొక స్పెషల్ అయిపోయింది. ఎందుకంటే నీ మూవీ హిందీలో కూడా రిలీజ్ అవుతుందాము. ఏమో మనం బాంబేలో వెళ్ళి వర్క్ చేస్తాం. ఏమో మనం బాంబేలో వెళ్ళి సెటిల్ అయిపోతాం మేము. బాగుంటాయి కదా, కళలు కనాలి. కళలు కంటేనే అవి వాస్తవంలో మనకి రూపం తీసుకుంటాయంట. సో యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్ అని నేను అన్ను, బట్ డ్రీమ్ డెఫినెట్లీ. సో ఈ రోజు వచ్చేసేసి సండే ఎపిసోడ్ నాకు చాలా నచ్చింది. చాలా మంది ఎంజాయ్ చేశారు కదా లైవ్ కుకింగ్. సో అందుకని నెక్స్ట్ సండే మేము అనుకున్నాం యాక్చువల్లీ న్యూ ఇయర్ లో ఫస్ట్ లైవ్ కి వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ ఎపిసోడ్. సో మనం అందుకనే ఫస్ట్ ఎపిసోడ్ మేము లైవ్ లో చాలా మంది అప్రిషియేట్ చేశారు. లైవ్ లో కుకింగ్ చాలా అప్రిషియేట్ చేశారు. బట్ లైవ్ లో షూట్ చేయడం అనేది చాలా టఫ్. అందులో ఆ రోజు చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చేసింది మాకు. యూట్యూబ్ గ్లిచ్ చాలా ఉండింది, లైవ్ గ్లిచ్. దాని తర్వాత ఏమంటారు, ల్యాప్టాప్ లో పాపం మా ఆయన అంతా తిరుగుతున్నాడు ఇంట్లో. ఫోన్ లోనే చేద్దాం ఈసారి, ఫోన్ లో చేద్దాం. ఓకే, సో ఈ రోజు వచ్చేసేసి వెరీ సింపుల్ అండ్ ఈజీ వింటర్ డిష్. అండ్ మీరు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి ఎలాగైనా సరే మీరు డబ్బాల్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రావెలింగ్ లో కూడా తినచ్చు. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ డిష్ వచ్చేసేసి ముల్లంగి పరాటా. ముల్లంగితో పరాటా చాలా మంది అడిగారు కూడా యాక్చువల్లీ. సో మీ అందరి కోసం ఇప్పుడు మా ఆవిడ ముల్లంగి పరాటా చేస్తుంది. చాలా ఈజీ అండి, వెరీ ఈజీ, ట్రస్ట్ మీ. యా, దాని ఇంగ్రీడియంట్స్ తెలుసుకునే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేసాయి. సో ఇక్కడ 1/2 కిలో ముల్లంగిని మనము తోలు తీసేసి దాని తర్వాత షెడ్ చేసుకొని ఇలాగా తురిమి పెట్టుకోవాలండి. చూసారా ఎంత వాటర్ ఉందో, అలా రెడీ చేసి పెట్టుకోవాలి. దీంట్లోనే కలుపుతాం కాబట్టి. గోధుమ పిండి, కొత్తిమీర, పసుపు, పరాటా ఫ్రై చేసుకోవడానికి మన NM Foods ఘీ, పరాటా కలుపుకోవడానికి ఆయిల్, చిల్లీ పౌడర్, ఇది వచ్చేసేసి జీరా పౌడర్, రోస్టెడ్ అండ్ గ్రైండెడ్ జీరా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్. ఒక గ్లాస్ నీళ్లు రెడీగా పెట్టుకుంటున్నానండి. యాక్చువల్లీ ముల్లంగి పరాటాకి మనకి ఎక్కువ నీళ్లు పట్టదు, ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ముల్లంగిలో చాలా వాటర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. మీకు చూపించాలి అని అంటే ఇప్పుడు చూపిస్తా. ఇది చూడండి, చూసారా ఎంత వాటర్ కంటెంట్ ఉందో. సో ఈ వాటర్ని మనం పడేయము, ఎందుకంటే దీంట్లోనే మనం మొత్తము వి విల్ స్టార్ట్ పుట్టింగ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే దీంట్లో పసుపు వేసుకుంటాం. దానికి ముందు కడుక్కుంటాను. సో ఫస్ట్ పసుపు వేసుకుందామండి. దాని తర్వాత ఇది వచ్చి ధనియా పౌడర్ అనమాట. సో ధనియా పౌడర్ ఎక్కువ అక్కర్లేదు, ఇదిగోండి 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేస్తున్నా 1/2 కిలో ముల్లంగికి, ఓకేనా. దాని తర్వాత చిల్లీ పౌడర్, ఇది కూడా మన NM Foodsదే చిల్లీ పౌడర్. మన స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. అలా అని ఓవర్గా కారం వేసుకోవద్దు, ఎందుకునంటే తర్వాత బర్నింగ్ వస్తుంది అనమాట. దాంతో మనకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. దాని తర్వాత సాల్ట్, ఓకేనా. సరిపడా సాల్ట్ వేసుకోండి, పిండికి కూడా సరిపడా సాల్ట్, ఓకే. కొత్తిమీర మనం ఆల్రెడీ కడిగి చాప్ చేసి పెట్టుకున్నాము, ఇది కూడా దీంట్లో ఒక చిన్ని కప్ అంతా. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేయండి. ఒకవేళ ఈరోజు నాకు ముల్లంగి ఆకుతో దొరకలేదండి, ఒకవేళ ముల్లంగి ఆకుతో దొరికిందనుకోండి, ఆ ఆకును కూడా చక్కగా చాప్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోండి. అప్పుడు కొత్తిమీర వేసుకోక్కర్లేదు, భలే ఉంటుంది ముల్లంగి ఆకు. ఫైన్ చాప్ చేసుకొని వేసేసుకోండి. ఇది చూడండి ఎంత వాటర్ వచ్చిందో. అంటే మనం అసలు యాక్చువల్లీ వాటర్ పెట్టుకున్నాం, కానీ ఆ వాటర్ అంతా మనం కలుపుకోవాల్సిన అవసరమే లేదు, మోస్ట్లీ అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంత దానికి ఇంత అని నేను చెప్పలేను, ఎందుకంటే ఉరామరిగ్గా వేస్తానన్నమాట. నేను కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ వేసుకుంటాను. దీనిలోనే బైండింగ్ అయిపోవాలన్నమాట. అవసరమైతే అప్పుడు వేసుకుంటాం. సో ఇలా కలుపుకుంటూ మీకు చెప్తాను ఎంత పిండి పడుతుంది అప్రాక్సిమేట్లీ అన్నది. ఇప్పుడు నేను దాదాపు ఒక 1/2 కిలో పిండి వేసుకున్నానండి. కొంచెంగా కలుపుకుంటూ, ఎందుకంటే చూసుకోవాలి, మళ్ళీ మనం గబుక్కుని ఇచ్చేయకూడదు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏం చేస్తామంటే
ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మంచిగా వేసుకోండి. దట్ గివ్స్ అ నైస్ స్మూత్నెస్ అనమాట. సో అందుకని ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు మంచిగా మసాజ్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనకి ముల్లంగి ఎక్కువ పిండి తక్కువ కనిపిస్తుంది కదా, సో అందుకని ఇంకొంచెం పిండి వేస్తాను. ఇది చూసుకొని చేసుకునేదండి. సో ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఇంక ఈ పిండి సరిపోతుందండి, ఇంక అక్కర్లేదు. ఈ పిండి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఉప్పులు కారాలు ఇవన్నీ చూసుకొని ఏమైనా అవసరం అయితే మళ్ళీ కలుపుకుందాం. ఓకే, చాలా శక్తి కావాలి కదా ఇది మసాజ్ చేయడానికి. మరి మంచిగా ఏదైనా సరే పిండి కలిపేటప్పుడు మంచిగా జాగ్రత్తగా కలుపుకుంటే బాగుంటుంది. గ్లాస్ నీళ్లు నేను తీసి పెట్టింది అలానే ఉన్నాయండి. నేను ఒక్క గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేయలేదు. ముల్లంగిలో ఉన్న వాటర్తోనే చేశాను. సో దీనివల్ల మీకు అర్థమయ్యేది ఏంటంటే చాలా హెల్దీ, బికాజ్ వీఆర్ నాట్ దాని వాటర్ని వేస్ట్ చేయకుండా అలానే దాంట్లోనే కలుపుతున్నాం అనమాట. సో దిస్ ఇస్ వెరీ హెల్దీ అండ్ చాలా చాలా ఫైబ్రస్, హెల్త్కి చాలా మంచిది. ముల్లంగిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసేసి దీంట్లో నేను మళ్ళీ పైనుంచి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎందుకు అంటే ఇదిగోండి నా చేతికి అంటింది కదా, ఇదంతా కూడా ఇంక అంటకుండా ఉండడానికి కోసము ఇలాగ నీట్గా రెడీ చేసేసుకుంటే. చూడండి, పిండి రెడీ చేయడం ఎంతసేపు. ఇంకొకటి, పిండి పొద్దునే రెడీ చేసుకోవాలా మేఘ్నా గారు, హడావుడి అయిపోతుంది కదా అని పడుకునే ముందు రెడీ చేసుకొని డబ్బాలో పెట్టుకొని కలర్ మారకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే, మీరు ఒక డబ్బాలో పెట్టుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇప్పుడు మీరు ఇది మీ డబ్బా అనుకుందాం, ఓకేనా. మీ డబ్బాలో ఇలాగ పిండిని పెడుతున్నారు, ఓకే. ఇలాగ నొక్కేసేసి, అంటే ఇంత హైట్ కాదు, గ్యాప్ ఉండాలి. ఇలా నొక్కేసేసి పైనుంచి ఒక డ్రాప్ ఆయిల్ పెట్టి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేయండి ఫ్రిడ్జ్లో. అప్పుడు ఏమవుతుందంటే, నార్మల్ కింద ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే నల్లగా అవుతుంది పిండి. చాలా మందికి తెలియక ఫ్రిడ్జ్లో డైరెక్ట్ అలా పెట్టేస్తే పైన ఒక లేయర్ నల్లగా అవుతుంది. చూడండి, అది అవ్వదనమాట. ఈ ట్రిక్ మా అమ్మ నేర్పించింది, అందుకే మీకు ఉపయోగపడితే మీరు కూడా ఇచ్చేసుకోండి. సో మన పిండి రెడీ నాన్న. ఇప్పుడు అందరూ అనుకుంటారు మేఘ్నా గారు మీరు జీలకర్ర పొడి చెప్పారు కానీ వాడలేదు అని అనుకుంటారు కదా. ఆ జీరా పౌడర్ వచ్చేసేసి మన ముల్లంగి పరాఠాలోకి మనం చేసే పెరుగు పచ్చళ్ళలో కోసం అనమాట, ఓకేనా. అది విషయం. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ గ్యాప్ బార్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ, పైన వచ్చి చిన్న బార్డర్ అండ్ కింద వచ్చేసేసి డబుల్ బార్డర్ అనమాట. గ్యాప్ మీకు చూపిస్తాను, ఇదిగోండి, ఇది పై కింద బార్డర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫుల్ పీకాక్ అంతా వచ్చేసేసి అండ్ కాంబినేషన్ అండి, భలే కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇది వచ్చేసేసి బ్రింజాల్ కలర్, వైలెట్, డార్క్ వైలెట్కి రామా కలర్ అనమాట. పీకాక్ కూడా అంటారు, పీకాక్ గ్రీన్ కూడా అంటారు. అండ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే, నార్మలీ కాటన్ శారీస్కి పళ్ళు సొట్టి లైన్స్ వస్తాయి, కానీ దీనికి మీరు పళ్ళు చూస్తే చాలా గ్రాండ్గా వచ్చిందనమాట పళ్ళు. అండ్ ఇది విత్ బ్లౌజ్ అండి. బట్ ఏంటంటే ఐ డోంట్ సే దట్ ఇలాంటివి బ్లౌజ్తోనే కుట్టించుకో, మీ ఇష్టము. బట్ మీ అందరికీ తెలుసు నేను కాంట్రాస్ట్ చేసుకుంటాను ఎక్కువ అని చెప్పేసి. సో అందుకని ఈ హౌస్ ఆఫ్ శివాసంలో ఈ గ్యాప్ బార్డర్ ప్యూర్ కాటన్ శారీస్లో లవ్లీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో అన్ని సింగిల్ పీసేనండి. ఎందుకునంటే చాలా కష్టపడ్డాం కలర్ సెలెక్షన్లో. సో అందుకని డబల్ ఎంత ట్రై చేసినా దొరకట్లేదన్నమాట మాకు కావాల్సిన కాంబినేషన్స్లో. సో అన్ని క్యాటలాగ్లో ఉంటాయి. క్యాటలాగ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఇమీడియట్గా వెళ్ళి కొనుక్కోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 కూడా పెడతాను. సో వాట్సాప్ చేయండి, క్యాటలాగ్ షేర్ చేస్తాము, ఓకేనా. అండ్ ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మా హౌస్ ఆఫ్ శివాసం యూట్యూబ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ని కూడా ఫాలో చేయండి, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఒక కప్పు కర్డ్లో మంచిగా ఇలా స్మూత్గా అంటే పరోటా చేసే ముందు మనం రెడీ చేసేసుకుంటే అయిపోతుంది అనేసి ఇక్కడ ఒట్టి మా ఇద్దరికే కాబట్టి కొంచెమే చేశాను నేను. ఇదిగోండి, చిటికెడు కారం, ఇది పరోటాలో నంచుకుంటే అయిపోద్ది. చాలా చిటికెడు సాల్ట్, అంటే అంతకంటే ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఉప్పు కసం అయిపోతుంది. జీరా పౌడర్, ఇది కూడా చిటికెడే చాలు. దీన్ని మంచిగా ఇలాగా కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన ఇంట్లో లేదు, అందుకని వేయటం లేదు. కావాల్సి దీంట్లో ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఐ ప్రిఫర్ ప్లెయిన్, చాలా బాగుంటుంది. ట్యాంగీగా స్పైసీగా
పర్ఫెక్ట్ ఫర్ ద పరాఠాస్. ఓకే రెడీ. నా ఇంక పరాఠా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను, ప్యాన్ పెట్టేసేసాను. కొంచెం ఇలాగా పరాఠాస్ ఎప్పుడు తిక్కుగా ఉండాలండి, పల్సటి రోటీల్లాగా ఉండకూడదు అనమాట. సో అందుకని పరాఠాస్ కొంచెం తిక్కుగా ఉండాలి. ఇలా చేసుకొని ఇలా పిండి ఉంటుంది కదా, దీంట్లో ఇలాగా మంచిగా అద్దుకోవాలి. నిన్న వుడెన్ చాపింగ్ బోర్డ్ మీదే చేసుకుంటా, నాకు అలవాటు. మీకు కావాలంటే మీ రోటీ పీటల మీద కూడా చేసుకోవచ్చు, చపాతీ పీటల మీద. ఈరోజు పొద్దున మమ్మీ అడిగింది, ఏం చేస్తున్నావే ఈరోజు ఎపిసోడ్ అనేసి. మూలి పరాఠా చేస్తున్నాను మమ్మీ అని అన్న. మూలి అంటే హిందీలో అంటారండి, ముల్లంగిని హిందీలో మూలి అంటారు. నాకు చేసి పెట్టవే అంది. సరే మమ్మీ అని అంట. మా నాన్నకి చాలా ఇష్టము. అండ్ ఇదొక స్నాక్ లాగా కూడా తినచ్చు అనమాట. ఇది చూడండి, ఎక్కువ పిండి అద్దకుండా చేశాను. ఎందుకంటే మళ్ళీ పిండి పిండి అయిపోతుంది, అందుకని అలా చేశాను. ఇది ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కమ్ బ్రంచ్. మంచిగా కాలాలండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన ఎన్ఎం ఫుడ్స్ ఘీ, అసలు రంగు చూసారా, పండక్కి ఫుల్ స్టాక్ పెట్టేశాను అనమాట. సో ఎవరెవరు కావాలో వెంటనే ఎన్ఎం ఫుడ్స్ ఘీ ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకే, మంచిగా కాలాలండి, ఎందుకంటే ముల్లంగి ఉంది కదా లోపల. సరే ఈరోజు ఇంకొకటి అడుగుతా, ఎవరెవరికి ముల్లంగి పకోడీలు తినాలని ఉందో? ముల్లంగి పకోడియా? చాలా బాగుంది. నాకు ఎప్పుడు పెట్టలేదు. ఇవన్నీ నాకు మొన్ననే గుర్తొచ్చాయి. ముల్లంగి పకోడీ, ముల్లంగి హల్వా. మేము చెన్నైలో ఉండేటప్పుడు మా ఇంటి పక్కన రజోన్మణి ఆంటీ అని ఉండేవారనమాట. ఆ ఆంటీ ముల్లంగి హల్వా చేసేది. మాకు తెలియదు అసలు కదా ముల్లంగి హల్వా అని చెప్పేసేసి. ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుంది అని అనుకున్నాం. ఇలా గోడలు పిట్టగోడలే కదండి, ఇలా తీసుకొని తినేసేవాళ్ళం అనమాట. తర్వాత ఆవిడ చెప్పేది ముల్లంగి అని. ముల్లంగితో హల్వానా? అస్సలు ముల్లంగి స్మెల్లే రాదనమాట. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే, ఇప్పుడు సీజన్ కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి, చేస్తా. ఓకే, ఇదిగోండి మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా కాలాలండి, చక్కగా ఎర్రగా కాలాలి, అలానే మాడకూడదు. పరాఠా ఖాయా और బటర్ నహీ డాలా తో పరాఠే కా ఇన్సల్ట్. తెలుసా మీకు? బటర్ వేయాలా? అస్సలు పరాఠాలు ఉండండి, బటర్ తెస్తాను. బటర్ ఎంతమందికి తెలుసు? ఇలాగా బటర్ పెట్టి, ఆహాహా. మీకు తెలుసా పంజాబీస్ ఇలా బటర్ వేస్తాం కదమ్ము, వాళ్ళు బటర్తో ఇలాగ తుంచుకొని తింటారమ్ము. పంజాబీస్ అంత ఇష్టం వాళ్ళకి బటర్ అంటే. సో పరాఠాలో కంపల్సరీ బటర్ ఉండాలి, అప్పుడు నెయ్యి ఉండాలి. మక్కన్ వాలా పరాఠా ఏక్ అని అంటారండి. మక్కన్ అంటే బటర్. ఏక్ మక్కన్ వాలా పరాఠా ఏక్ డబల్ మక్కన్ వాలా పరాఠా. तुमको 2 डबल मक्खन वाला हो ना, सिंगल मक्खन? 2 होना, डबल मक्खन। ओ ठीक है, ओके मिल जाएगा। चलो आप पूछे और हम नहीं करे। इधर देखिए, ये ऐसा रहना है बटर, ऐसा बटर मेल्ट होना है, आपको ऐसा बटर के साथ में खाना है। ठीक है, मैं भूख लगता है सर। हाँ आप बोलिए, आपको क्या क्या पसंद है खाने में, हम सब बना देंगे। हाँ आप जब फरमाइश करो बस। मेरे को पंजाबी फूड अच्छा लगता है। हाँ, और पंजाबी फूड में क्या पसंद है आपको, बोलिए। पंजाबी फूड में ज्यादा फूड पसंद है। हाँ, मेरे को हाँ, बटर अच्छा लगता, हाँ, एंड रोटी अच्छा लगता, हाँ, एंड आलू पराठा अच्छा लगता, हाँ। एंड मेघना अच्छा लगता। ओह थैंक यू सर, थैंक यू सर। पराठा बन गया सर? बन गए? हाँ बन गया सर। चलो देखो इधर रेडी है पराठा। अभी क्या सर आप टेस्टिंग करेंगे? टेस्टिंग करेंगे। कैसा करेंगे? ऐसा नोट तो నోట్ టేస్ట్ నోటుతోనే కదా చేస్తారు. హిందీలో ఏమంటారు? మౌత్. హిందీలోనా? మూతో. మూతో కాదు, మూ అంటే మూతే కదమ్మా. మూతో చేస్తారంటే మూతితో. నిజం చెప్పు నాన్న, నోటితో. నీకు నాకు పరిచయం 25 సంవత్సరాలు అవునా? పెళ్లి కాక దానికి ముందు 5 సంవత్సరాలు పరిచయం, అంటే 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో హౌ నువ్వు అసలు, నేను తెలుగు ఫుల్ పాలిష్ అయిపోయా, నీ వంటలన్నీ నేర్చేసుకున్నా, మీ సైడ్ వంటలన్నీ. నువ్వు ఒక హిందీ నేర్చుకోలేకపోయావేంటి చిన్ను? నేర్చుకుంటా, శంబాల రిలీజ్ అయిన తర్వాత. టేస్టింగ్ చేద్దామా? శంబాల హిందీలో రిలీజ్ అయినప్పుడు టేస్టింగ్ చేద్దామా సార్? టేస్టింగ్ చేద్దాం. మక్కన్ వాలా మూలి పరాఠా
पंजाबी स्टाइल में एक बार खा के देखो, याद रखोगे मेरे को बस. యాద్ రఖేగో మేరకు యాద్ రఖ్. అంతా హిందీ ఉర్దూ అన్నమాట మావాడిది. అవును మై హిందీ అంటే హైదరాబాద్. పర్ఫెక్ట్ గా ఏ హలో, బాంబే హిందీ. నేను అన్ని హిందీలో మాట్లాడతా. ఎవరో నా యాస మీద కూడా ఒకసారి కంప్లైంట్ చేశారు, బట్ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇక్కడ కనిపిస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఈ బటర్ ఉంది కదా, ఇలాగా. అమ్మో మరి ఓకే, టెంప్టింగ్ గా ఉందమ్మో. कैसा लग रहा है? कैसा लगता है? అప్పుడు నువ్వేమన్నా తెలుసా? అచ్చా లగ్తా హై. అచ్చా లగ్తా హే. యాక్చువల్లీ పిల్లలకి ముల్లంగి అంటే ఇష్టం ఉండదు చంద్రక. Yes. మీరు చక్కగా పెద్దవాళ్ళు కూడా చాలా మంది తినరు. ఈ ముల్లంగిని నిజంగా మీరు స్మాష్ చేసి ఇలా పరాటాలు కలిపి పెడితే అసలు దీనిలో ముల్లంగి ఉందని కూడా తెలియట్లేదు. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి, అదిరిపోయింది అసలు. And దాంతో healthy. కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ Yes. దిస్ పెరుగు చట్నీ. పక్కన ఇంకొక ఆవకాయ ముక్కు ఉంది అనుకోండి, సార్టెడ్ మిక్సెడ్ పికిల్ కానీ ఆవకాయ కానీ ఉంటే చాలా బాగుంటుంది. చెప్పు. ఇది ఏదో మైనీస్ లాగా అండ్ బటర్ టేస్ట్, రోటీ టేస్ట్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. హెల్దీ ఫుడ్ అండ్ రోజుకి 2 పరాటాలు తింటే, అంటే మధ్యాహ్నం టైంలో రైస్ అవాయిడ్ చేసి ఇలాంటివి తింటే కనుక వెజిటబుల్ కి వెజిటబుల్, యా ప్రోటీన్ కి ప్రోటీన్, సూపర్ అండి. ప్రోబయోటిక్, కర్డ్, ఇంకా ఏం పరాటాస్ వచ్చాము దీనిలో. చాలా వచ్చాము పరాటాలు. సో మీరు కూడా చేసుకుని కింద ఇన్బాక్స్ లో కామెంట్ చేయండి. మెసేజ్ బాక్స్ లో ఎలా Message ఉందో box మాకు లో ఎలా ఉందో తెలియచేయండి. తెలియచేయండి. కుదిరితే ఇన్స్టాగ్రామ్ లో మాకు ఫొటోస్ షేర్ చేయండి, ఓకేనా? అండ్ చాలన్నా తిన్నానా, ఇదే కదా తమరు లంచ్ ఈరోజు. అవును. సో బట్టర్ ఇంటింటి వేసుకుంటే ఎలా మేఘ్నా గారు అని అంటారు. రోజు తినం కదండి, అవునా? సో అందుకని ఇట్స్ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇలా కూడా తినేసేసి ఇలా కూడా తినచ్చు, ఎలా అయినా తినచ్చు, మన ఇష్టం అనమాట. అండ్ ఇంకోటి మీ అందరికీ తెలుసా, ఆయిల్ కంటే ఘీ వాడటం మూలాన మనకి న్యాచురల్ లూబ్రికెంట్ అనమాట. ప్యూర్ ఘీ కానీ ప్యూర్ బటర్ కానీ అయితే మనకి న్యాచురల్ లూబ్రికెంట్ ఫర్ అవర్ బోన్స్. సో అందుకని వీలైనంత వరకు నేను ఇందులో అయితే ఘీలోనే ఎక్కువ ఈ మధ్య కుక్ చేస్తున్నాను. నేను ఎక్కువ ఘీ పట్టదు, తక్కువ ఘీ వేస్తా. ఏ మాటగా మాట, వంటలో మాత్రం వాడికి చాలా నాలెడ్జ్ ఉంది. నేను ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి చాలా అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. వంటలోనే కాదమ్మో, ఈ ఫ్యాబ్రిక్ లో కూడా మొన్న విష్ణు ఇంకా మహి అంటున్నారు, అక్క నీకు ఎన్ని ఫ్యాబ్రిక్స్ తెలుసు కానీ నాకు చాలా ఇష్టం. తనకి first ఐ నుంచి లవ్ కూడా టు లెర్న్. సారీస్, డ్రెస్సెస్ బాగా బాంబేలో ఉన్నొచ్చిందండి తను. బాంబే, చెన్నై అన్ని తిరిగి వచ్చింది కాబట్టి, అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒక మాట నేర్చుకున్నాను అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర, అదొక్క మాటతో ఎండ్ చేసేస్తా ఈ ఎపిసోడ్ని. ఆయన చదువుకున్నది చాలా తక్కువ, 4th or 5th క్లాస్. కానీ ఆయన నాకేం చెప్పారు తెలుసా, ఎవ్వరూ తెలుసుకోలేనంత లోక జ్ఞానాన్ని నేను తెలుసుకోగలిగాను. ఎందుకునంటే ఆయన సినిమా షూటింగుల్లో కూర్చున్నప్పుడు, నేను ఆయనతో సీరియల్ చేశా స్టార్ మాకి, ఒకే ఒక్కడు అని చెప్పేసి. సో అప్పుడు ఆయనతో నాకు ర్యాపో అనమాట. కూర్చొని ఆయన కబుర్లు చెప్పేటప్పుడు అప్పుడు ఆయన చెప్పారనమాట, నేను చదువుకోలేదు, నాకు తెలియదు ఏమి, కానీ నీ దగ్గర నుంచి ఇలా నీలాంటి వాళ్ళు 10 మంది లొకేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మాట తీరు, వాళ్ళు ఎలా తింటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ వర్డ్ ఎక్కడ యూజ్ చేశారు, ఇవన్నీ ఆయనలోకి ఆయన యూజ్ చేసుకునేవారంట. దాన్ని ప్రాక్టీస్ చేసేవారంట. దాన్ని అప్పుడు అందుకనే ఆయన్ని చూస్తే మీరు, ఆయన చదువుకోలేదు అని అంటే నేను అసలు నమ్మలేకపోయాను. ఎందుకునంటే అంత నాలెడ్జబుల్ పర్సన్ ఏఎన్ఆర్ గారు. సో ఆ రోజు నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ పర్సన్ దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. మీలో ఉంది, మీరు మంచి నేర్చుకోవాలనుకుంటున్నారా, చెడు నేర్చుకోవాలనుకుంటున్నారా అని. సో చెడుని పక్కన పెట్టి మంచి నేర్చుకోండి. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, వీళ్ళ దగ్గర నుంచి మనం ఏంటి నేర్చుకునేది అని అనుకుంటే మనం ఎదగలేము. ఎవరి దగ్గర నుంచైనా మనం నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. సో లెర్న్ అండ్ జస్ట్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ మెసేజ్ ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అండ్ మీరందరూ కూడా మా ఎపిసోడ్స్ ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఇలానే నాకు పరిగెత్తాలని లేదండి, తొందరగా 1 million కి వెళ్ళాలి అని లేదమ్ము. నాకు నీట్ గా వెళ్ళాలని ఉంది అంతే. ఎందుకనంటే 2026 వరకు మనం ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ 2021 లో పెట్టామమ్ము. 4 years అయిపోయింది. మనం ఈ జూన్ కి 5th year వస్తుంది తెలుసా. 26 జూన్ కి 5 years కంప్లీట్ చేసుకుంటాం మనం. సో చాలా చేయాలండి, కలిసి చాలా చేద్దాం, ఓకేనా? చలో
బాయ్. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, lots of love. God bless you guys.